అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రావులపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. గతంలో జగన్ ప్రభుత్వం ప్రతి పథకానికి తమ పార్టీ రంగులు, నాయకుల ఫోటోలను ఉపయోగించేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నాలతోనే సేవలందిస్తోందని అన్నారు. ప్రజలు సులభంగా రేషన్ సరుకులు పొందేందుకు ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టామని తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్డులు మరిన్ని సేవల కోసం ఉపయోగపడతాయని వెల్లడించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడినటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీని మీద పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది. ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్ లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఐడెంటిటీ కార్డులో ఉపయోగపడుతుంది. దీనివల్ల నకిలీ లావాదేవీలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ యొక్క కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం ద్వారా అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఒక డెబిట్ కార్డు లాగా, ఒక క్రెడిట్ కార్డు లాగా ఈ కార్డు ఒక గుర్తింపే కాకుండా అన్ని రకాలుగా కూడా దీనివల్ల ప్రధానికానికి ప్రధానంగా రేషన్ వస్తువులు పొందే వారికి ఇది ఎక్కడైనా యూనిక్ గా ఉండడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్ ఆ ప్రాతిపదికన కూడా ఎక్కడైనా రేషన్ పొందడానికి కూడా అవకాశం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను.